జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. ఒక బర్త్డే సెలబ్రేషన్స్ కి సుధీర్ వాళ్ళ టీం వెళ్తే అక్కడ జరిగే సందడి ఎలా ఉంటుందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఇవాళ నా బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. అయ్యా ఇవాళ మీ బర్త్డే కదయ్యా, మరి మాకేదైనా ఇదిగో. అదేంటయ్యా, నేను మీ దగ్గర 3 సార్లు వచ్చాను కదా. అవును తెలుసురా. మరి తెలిసి కూడా 300 ఎందుకు ఇచ్చారయ్యా? అరే నీకు అక్కుడు సంగతి నాకు తెలుసురా. నువ్వు 3 సార్లు వస్తే నీకు 300 ఇచ్చాను, వాళ్ళు ఒక్కసారి వచ్చారు వాళ్ళకి 500 ఇచ్చాను. 500 ఇచ్చారా? అయ్యా ప్లీజ్ అయ్యా 200 కూడా ఇచ్చేయండి అయ్యా నాకు. నీకు 200 కావాలి. తీసుకో. అయ్యా అదేంటయ్యా? ఇవాళ నా బర్త్డే. ఇవాళ సాయంత్రం పార్టీ ఇస్తున్న మా ఇంట్లో. మీరు ఏం కావాలో ఏం తినాలనుకుంటున్నారో అవి తెచ్చేసుకోండి. అమ్మయ్య డైలాగ్ కక్కేశాడు. అండి మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరేంటండి? ఎర్రి పప్ప. అయ్య బాబాయ్ లేడీ వాయిస్ వస్తుంది నాకు. మళ్ళీ అడగనా సరే? మీ పేరేంటండి? ఎర్రి పప్ప. ఎర్రి పప్ప. అవును మీ పేరే పేరండి? కొండెర్రి పప్ప. మీ పేరండి? కొండెర్రి పప్ప. ఆ ఫేస్ లోనే కనిపిస్తుంది ఆ పేరు అసలు. ఏంటండి మీరు పుట్టినరోజుకి వచ్చారా? లేదండి బర్త్డే పార్టీ అంటే వచ్చానండి. అవునా? మీరు దేనికి వచ్చారండి? పుట్టినరోజుకి వచ్చారా? లేదండి బర్త్డే పార్టీకి వచ్చాను నేను. మీరు దేనికి వచ్చారండి? నా ఫ్రెండ్ ఇవాళ పుట్టాడంటండి, రమ్మన్నాడు. ఓహో మన ముగ్గురు వేరే వేరే పనుల మీద వచ్చామా? అవునవును అసలు. అవును ఇంతకీ ఫ్రెండ్ ఏడండి? ముసలి తాత ముడత ముఖం. ఒరే పప్పలు ఏంట్రా మీరు? మీకు ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చారు? లేట్ ఎందుకు అయింది? పక్కరా నువ్వు చెప్తాను అసలు నేను. చెప్పు. లేట్ అయింది కదంటావా? ఆ. పొద్దున్న స్నానం చేశాను. చేసావు. స్నానం చేసి బట్టలు వేసుకుని కిందకు వచ్చాను కదా. కిందకు వచ్చావు. కిందకి రాగానే ఒక ఆటో వాడు వచ్చాడు రా. వచ్చి ఆటో ఎక్కాను రా. ఆటో ఎక్కి అలా ముందుకెళ్తుంటేనేమో మధ్యలో సిగ్నల్ పడిందిరా. సిగ్నల్ పడిందిరా. ఒరే లేట్ ఎందుకు అయిందిరా? లేటుగా లేచాను రా. లేటుగా లేచాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? మాస్క్ పెట్టుకున్నానని పోలీసులు పట్టుకున్నారా నన్ను. మాస్క్ పెట్టుకుంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారా? మాస్క్ జోబులో పెట్టుకున్నాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? ఫుల్ ట్రాఫిక్ ఉందిరా బయట. అయితే ఒక అమ్మాయి నన్ను చేయి పట్టుకొని రోడ్డు దాటించింది. తర్వాత అందరూ నన్ను కుమ్మేశారా. అదేంట్రా మంచి పనే చేశారు కదా. అంటే రోడ్డు దాటిన తర్వాత నేను ఆ అమ్మాయి చేయి వదల్లా. నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అదిగో నా ఫ్రెండ్ అమ్మాయి వచ్చేసింది. అమ్మో లేడీస్. అమ్మో అమ్మాయి. అమ్మో అమ్మాయి. అటుపక్క తిరగాలి. అమ్మో అమ్మాయి. బుర్ర కూడా తిప్పాలి. ఏమైందిరా? ఎవరైనా నాకు అమ్మాయి ఎదురొస్తే తలదించుకుని వెళ్ళిపోతాను నేను. నేను అంతేరా. మా వీధిలో ఎదురుగా అమ్మాయి వచ్చింది, నేను పక్క వీధికి వెళ్ళిపోతాను రా. నేను అంతే. అమ్మాయి వస్తే తలిపేసేస్తా. సర్లే గానీ నేను కేక్ కట్ చేస్తా. అలా ఎక్కువసార్లు వద్దని మీ ఊపిరి అయిపోగలదు. నన్ను ఆర్పిమంటారా? అది లైట్లు కాదు, క్యాండిల్. ఇగో అరే కేక్ కట్ చేస్తున్నా, పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఒరే బర్త్డే నాదిరా, ఇటు తిరిగి పాడండి. సరే. ఏం చేస్తున్నావురా? అదే పాడమన్నావు కదా అని పాడ. ఆ పాట కాదురా బాబు, బర్త్డే పాట. కేక్ పెట్టండి. అరే కేక్ పెట్టాలట్రా. బర్త్డే నాదిరా, కేక్ నాకు పెట్టాలి. నాకి పెట్టాలి. బాగుందా టేస్ట్? శానిటైజర్ టేస్ట్. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను అరేంజ్ చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. ఇది నా నంబర్ అండి, అవసరం లేకపోయినా ఫోన్ చేయండి. నాకు కంపల్సరీ అవసరం ఉంటుంది, మీ నెంబర్ ఇవ్వండి.
ఫ్లష్ అవుతారు. చెప్పు తీసి కొడతావా? ఏమందండి? ఏదో ముద్దు పెడతాను ఏదో అంది, నువ్వు వద్దన్నా. బాగా కవర్ చేసావు. రే 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 కింద కూర్చోండి. ఏ మందాదరా బాబాయ్ అమ్మా అయ్యో మందు అంటే రంట్రా, ఏం కాదు కూర్చో. బాబాయ్ చాలా స్మెల్ వస్తుందండి బాబు. అరే ముక్కు మూసుకొని తాగేరా. వద్దండి బాబు. అరే తాగరా పర్లేదు, ముక్కు మూసుకొని తాగే. ముక్కు మూసుకొని తాగమంటారా? అరే మంద అయిపోయింది, దమ్మేస్తావా? సిగరెటా? సిగరెట్ ఏంట్రా? అమ్మో పొగ పడదండి. పొగ పడదు, గాలి వెళ్ళిపోద్ది కదా అలాగా. అలాగైతే పర్లేదండి, కాల్ చేస్తా. మీరు సిగరెట్ కాల్చొచ్చు కదండి. అమ్మ మా నాన్నగారికి మాట ఇచ్చాను సిగరెట్ పట్టుకోనని. అవునా, నేను పట్టుకుంటాను, కాల్చండి. మీరు సిగరెట్ కాల్స్తారా? ఏ, ఒక నిప్పు ఇంకో నిప్పుని ఎలా పట్టుకుంటదండి? వీడు కామెడీ స్టార్ట్ చేసాడు. స్టార్టింగ్ లో చేయమంటే ఎండింగ్ లో చేస్తున్నాడు. నాకు మందు సిగరెట్ తర్వాత కంపల్సరీగా ఏం కావాలరా? అదే హలో రైడింగ్ ఏంట్రా? మీరు రైడింగ్ కి రాలేదా? రైడింగ్ అంటున్నాడేంటి? అంటే నేను హార్స్ రైడింగ్ ఇష్టం అండి, నాకు ఆ రైడింగ్ అనుకో. ఏంట్రా అసలు నువ్వేం చేస్తావురా? హార్స్ రైడ్ అసలు నువ్వేం చేస్తావు? ఇప్పుడు కోవిడ్ టెస్ట్ ఉంటది కదండి, ఆ. ఆ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నేనే ప్రిపేర్ చేస్తానండి. ఇట్రారా, ఏంటండి? నువ్వేం చేస్తావురా? నేను ఇప్పుడు ఐస్ లో పెడుతున్నారు కదండి, దానికి ఐస్ సప్లై చేస్తానండి. ఇట్రారా, చెప్పండి. నువ్వేం చేస్తావురా? మనకి మన లాక్డౌన్ పెట్టారు కదండి, ఆ. ఆ లాక్డౌన్ కి లాక్ అమ్ముతుంటానండి. మీరేం చేస్తుంటారండి? ఒక పోలీసుని పట్టుకొని ఏం చేస్తావంటారా? ఏం చేస్తావంటారా? మీరు పోలీసా మీరు? మరి ఎలా కనబడుతున్నా? నేను పోస్ట్ మ్యాన్ అనుకున్నానండి బాబు. మరి పోలీస్ ఎలా ఉండాలి? పోలీస్ ఎలా ఉండాలా? ఆ. బయట చూడండి మనందరి కోసం ఎంత కష్టపడుతున్నారో అలా ఉండాలి, అలా కనిపించాలి. పోలీస్ అంటే వాళ్ళు ఏదో డ్రెస్సెస్ లాజీ పెట్టుకుంటే పోలీస్ అంటే అనిపోతాం అనుకుంటున్నారా మీరు? పోలీస్ కదా అంటారా? బయటకు రా. కంగారు పడతారా? నెక్స్ట్ కిట్ లో ఎంట్రీ ఉంది, అడిగి డోల్ తీర్చేద్దాం. ఇలా ఉంటే ఇంకెంతమంది రైడింగ్ లకు వస్తారో. దొరికిపోతాడేమో కానీ అరే నువ్వు కూడా వచ్చారా? వచ్చారా? ఫాస్ట్ గా వచ్చే. స్కూల్ అన్నాక సబ్జెక్ట్ కి తగ్గట్టు టీచర్లు, స్టూడెంట్లు, మార్కులు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ పర్సన్స్ కి తగ్గట్టు పంచులు, పర్ఫార్మెన్స్ లు ఉన్నాయట. మరి ఆలస్యం ఎందుకు? ఈ కామెడీ సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొడ్డు మరిచి మానగాడ ఆడింది మైదానంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి మరిచి మానగాడ ఆడింది మైదానంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. బాబు అదేంటి వాళ్ళు మనకి నమస్తే పెడుతున్నారు? చిన్నపిల్లలు దేవుడితో సమానం కదరా, అందుకే మనకు దండం పెడుతున్నారు. అలా అర్థమైందా? మనం నువ్వేంట్రా వాళ్ళకి నమస్తే పెడుతున్నావు? మరి ముసలోళ్ళు కూడా దేవుడితో సమానం కదరా మనకు. అరే ఆవిడ కూడా పెట్టండి రా. ఆవిడకి ఎందుకు రా నమస్తే? మరి ఆవిడని అనకపోతే ఆవిడ ఫీల్ అయింది కదరా. చూసారా ఇప్పుడు చూసా 2019లో గెలిచినప్పుడు కూడా అంత ఆనందపడుతున్నారు. ఆడోళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉంటుంది, కానీ మగాళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉండదు. ఎందుకు ఉండదురా? మగాళ్ళకు కూడా ఉంటది. ఈ డైలాగ్ చంటేనే చెప్పాలి, ఆయన నువ్వు తీసుకొని చెప్పావనంటే ఎంత జలస్ ఉంటే చెప్తావు చెప్పు. ఏదేమైనా ఈ గెటప్ లో చిన్న పిల్లలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాం కదరా? కుళ్ళిపోయిన చిన్న పిల్లల్లా ఉన్నాం. ఏదేమైనా నేను మాత్రం చిన్నపిల్లలకు భలే ఉన్నాను రా. అవునా? ఫోన్ అన్నా? ఎవరు? మీ పిల్లాడు లోపల పెట్టి. ఏదేమైనా మీతో చేయడం చాలా ఆనందంగా ఉందిరా. అబ్బా, మేము మీతో చెప్పాల్సిన మాట మీరు మాతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అరే కలంట గుర్తుకొచ్చింది. నిన్న రాత్రి 10 వరుసగా స్కిట్ కొట్టినట్టు గుర్తొచ్చిందిరా. అది కల కాదురా, పీడకల. మనం ట్రైన్ ఆట ఆడదామా? ఆడదాం. అరే అది నువ్వు ముందుకురా. ఎందుకన్నా? ఎనుకుంటే నువ్వేమేం చేసావు నాకు తెలుసురా.
అందరు ఎక్కేయాలి ట్రైన్ ఎక్కేయాలి అన్న, ఎక్కేయాలి అనకూడదన్నా, ఎక్కడం అనాలి. అరే ఎక్కేయడానికి ఎక్కడానికి తేడా ఏంట్రా? ఇప్పుడు ఎక్కేయడం అంటే శాంతి కుమార్ నీ మీద, గడ్డ నవీన్ ఈయన మీద, ఇమ్మాని ఈయన మీద, సుధాకర్ నీ మీద, దాన్ని ఎక్కేయడం అంటారు. మరి ఎక్కడం అంటే? నేను మా వాళ్ళందరం మీద చేసేది అన్నమాట. రండి కదులుతుంది రండి. गाड़ी नंबर 25,000 अभी स्टेशन के ऊपर आ दिए. अरे 25,000 ఏంట్రా? ఎంత చేసినా చివర్లో ఇచ్చేది అదే కదా, చివర్లో ఇచ్చేది అదే కదా అని చెప్తున్నాడు. కనీసం మన క్లాస్ లేడీస్ వస్తే వాళ్ళతో అయినా కాసేపు కబుర్లు చెప్పాలి. లేడీస్ ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. 2 ఎముకల గూళ్ళు. ఒకటి పండిపోయింది, ఇంకోటి ఎండిపోయింది. ఇలా ఉండి పోరాదే. అది ఆ తాగుబోతు రమేష్ ఎందుకు అసలు చూడంటాడు? చూసేవాడు. ఒకసారి ఒక అమ్మాయిని తేలా సేపు చూశాడు. ఆ అమ్మాయి కూడా చూసింది. ఇలా చూస్తుంది అంటే దగ్గరికి వెళ్ళి అడిగాను, నన్ను గుర్తుపెట్టావని. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అప్పటి నుంచి చూడటం మానేసి. ఏదేమైనా మాత్రం మీ అందరిలో వెంకీ మాత్రమే స్మార్ట్ గా ఉంటాడు. స్మార్ట్ గా ఉన్నాడు, ఎప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్ కిట్లు చేసి ఒక అమ్మాయికి చేయబోయి ఇంకొక అమ్మాయికి చేస్తున్నాడు అంట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అసలు వీడు వెంకీయా కాదా నాకు చేస్తున్నారు. క్లాస్కి వెళ్దాం రా, క్లాస్ ఎంకి పంకి పెట్టు, క్లాస్కి ఎవరు ముందు క్లాస్కి వెళ్తారు? ఇంకి పింకి పాంకి వెంకి డ్రింకి మంకి డాంకి మీదరే. అయ్యో మేమేం గెలిచాం. రే తెలుగు టీచర్ వస్తుంది, జాగ్రత్త కూర్చోండి. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా. కూర్చోండి ఇక. ఏ అభి ఏంటి పడుకుంటున్నావు? అసలు మీకు ఇలా క్లాస్ లో నిద్ర ఎలా వస్తుందబ్బా? నేను 5 o'clock పొద్దున్న లేస్తాను తెలుసా? పొద్దున 5 o'clock లేచి మీరు ఏం చేస్తారండి? మళ్ళీ పడుకుంటది. ఏం చేస్తుంది? మొత్తానికి మీకు అదృష్టం దురదృష్టం అంటే ఏంటో తెలుసా? ఏదో తెలియదండి. మీరు ఈ షోకి రావటం మీ అదృష్టం, పెళ్లి అయిన తర్వాత రావటం మా దురదృష్టం. మనసులో మాట. ఇలా పంచలేయడం కాదు, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. Okay. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారన్నమాట. వెరీ గుడ్, బాగా చదువుకోండి. గెలుచుకుంటాం ఖచ్చితంగా. సోషల్ టీచర్ వస్తుంది, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ టీచర్. అదేంటండి, ఎందుకు కుట్టారండి? ఎలాగో మీరు ఏదో పనులు చేస్తారు అందుకే ముందే కొట్టి పెట్టేశారు. వెరీ గుడ్. నన్ను ఎందుకు 2 కొట్టారు? నువ్వు ఎలాగో అందరికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే చేస్తావుగా. క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. చరిత్రలోకి వెళ్దాం. చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటారు. అవునండి. హిస్టరీ గురించి నీకు తెలుసా? అంటే చూసి డిలీట్ చేయడమే కానీ పెద్దగా దాని గురించి అంటే చరిత్రలోకి వెళ్తే అక్బర్ కి ఎవరినైనా ఎదిరించే తెగింపు ఉంది. మరి ఔరంగజేబులో ఏముంది? మా జేబులు ఏమున్నాయో తెలియదు, ఔరంగజేబులు ఏమున్నాయి మాకు. ఓకే, ఎగ్జామ్ కి అందరూ రెడీ అవ్వండి. రెడీ ఓకేనా? రెడీ అవుతాం. ఇన్విజిలేటర్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇన్విజిలేటర్లు వచ్చాం, చాలా జాగ్రత్త. ఎగ్జామ్స్ బాగా ఓకే ఎవరైనా స్లిప్లు పెట్టినట్టు దొరికితే 2 వేల మధ్యలో స్కేల్ పెట్టి ఇరిచేస్తాం. దొరికితే అండి? దొరికితే ఇరిచేస్తాం. అయితే ఫస్ట్ మీరిద్దరు ఒకరి వేళలో ఒకరు పెట్టుకొని ఇరిచేసుకోండి. ఎవరో ఒకరినొకరు చూపించుకోకండి. మీరు మాత్రం చూపించకపోయినా చూస్తారు, మమ్మల్ని ఏమో చూపించకూడదు అంటారు. అంటే నువ్వేంట్రా ఇలా అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వు మాత్రం వాయితో ఉంటున్నావు ఏంట్రా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మీరు నెక్స్ట్ స్కిట్లు ఫస్ట్ వస్తారా లేట్ వస్తారా అని. అదే ఎక్కడ ఎవరో స్లిప్లు పెట్టారు నాకు తెలిసి. అరే జేబులో తీరా. సార్ జేబులో మాత్రం చేతులు పెట్టకండి సార్. జేబులో పెడితే వద్దు సార్, ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టిన చేతులు ఇప్పుడు దాకా బయటకు రాలేదు. నాకెందుకు వీడి మీద డౌట్ గా వస్తుంది. స్లిప్లు బయట తీరా. స్లిప్లు పెట్టినోడు గాడిదా తెలుసా? ఇప్పుడు అడిగినోడు కూడా అడ్డగాడిద తెలుసా? అది పెన్సిల్ ఇవ్వా మేడం, అస్థి పంజరు గీయమన్నారు. ఎందుకే నీ ఫోటో అతికించవే సరిపోతే. ఎవరే నువ్వు? ఆడుతో నీకు అందరు చూసి ఎవరు ఫస్ట్ వచ్చారో చూడండి. ఫస్ట్ గా వచ్చింది చలాకి చంటి. చంటన్న ఫస్ట్ వచ్చాడా? కొట్టేసావు కదయ్యా ఛాన్స్. ఏమండి, చంటన్న ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచులేషన్స్ చంటి. Thank you. ఇదిగో నీ ప్రైజ్ మాట. ఏంటండి ఇది? నేను ఏమన్నాను? మీరు ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అన్నారు. అది రష్యా మనీ. రష్యా మనీయా? ఇప్పుడు ఇంతకీ ఇది ఇండియన్ కరెన్సీ ఎంత అండి? 25 రూపాయలు. 25 రూపాయలా? మరి చాలా మొత్తాలు గెలుచుకున్నావు. 25 రూపాయలతో ఏమొస్తుందిరా? రేదర్ వస్తుంది. ఇది కూడా గోక్కు. తెలుసు
చిటపట చిరు సవ్వడితో బావా మరదల మధ్య జరిగే సరదాల్ని ఫన్నీగా చూపించి మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. అది ఆ పక్క ఈ పక్క అమ్మాయిలు ఉన్నారు కదా ఆయాస పెడితే అలాగే పక్కకి వెళ్ళి పుసు పుసు అని కొట్టుకోవాల్సి వస్తుంది. సార్ అది నా భార్య, ఈ అందమైన సుగుణాల రాసి నా మరదలు. ఇలాంటి సమస్యలు మేడం బాగా చూసింది. అసలు ఈ తప్పంతా నాది కాదు సార్, వీళ్ళ నాన్నది సార్, వీళ్ళ నాన్నది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మేడం దీన్ని చూపించాడు. అసలు దీనికి చెల్లుందని చెప్పాలి కదా, చెప్పలేదు. అప్పుడు ఇది హాస్టల్లో ఉంది. ఊహించుకున్నా దీనికి చెల్లె ఎలా ఉంటదని. ఇదే కొబ్బరి పీచులో ఉందంటే దీని చెల్లె ఏ తాటి పీచో అనుకున్నా. కట్ చేస్తే అలా తాళి కట్టేటప్పుడు బావా సేమ్ లొకేషన్ లో ఎంటర్ అయింది సార్. తాళి వదిలేద్దాం అనుకున్నా, కానీ తాట తీస్తారేమోనని తాళి కట్టేశా. ఇది చూస్తేనేమో బంగారం అని అనుకోకండి, ఇది కొండ, ఇది బంగారు కొండ. నువ్వు మధ్యలో తొండ. అక్క నీకు బుద్ధి ఉందా? భావని ఉడతా గిడతా అంటావేంటి? ఇటు చూస్తే మహేష్ బాబు లా ఉంటాడు, కొట్టాలనిపిస్తుంది బంగారు తల్లి. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ లా ఉంటాడు, హైట్ చూస్తే ప్రభాస్ లా ఉంటాడు. దీన్ని ప్రవీణానికి నాతో వచ్చేదెవరు? ఎవరు లేరు. ఆ పక్క ఈ పక్క చూడటం తప్ప నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చా, చదువుకోవడం తెలీదు. బుక్కులు పక్క ఇప్పుడు చూసావా? ఎగ్జామ్ కోసం కొడుతున్నావా, స్కిట్ లోకి వచ్చానని కొడుతున్నావే నువ్వు? నువ్వు నీట్ ఎగ్జామా? నువ్వే నీట్ అనుకుంటే నా భార్య ఏం చదువుకుంటది? ఏం చదివావమ్మా? అబ్బో నేనా 10th డిస్క్ నీతో ఊసుకు. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఉండరా. అదెందుకు వేసే గుర్రం తాకుదానా? కాఫీ తీసుకోండి రా. బావా కాఫీ ఎక్కడ? పంచదార లేనే లేదు కదా ఇందులో. నేను అబద్ధం ఆడుతున్నానా? బంగారం నువ్వు తాగింద్ర పంచదార ఉందో లేదో చెప్పు. అది దాకాక తీయగానే ఉంటుంది. ఇదిగో మొత్తం చెప్పేసింది ఆవిడ. స్వీట్ గానే ఉంది బావా. నువ్వు తాగాక ఏదైనా స్వీట్ గానే ఉంటుందిరా తల్లి. నేను తాగాక డికాషన్ లాగా ఉంటుంది. ఇంకెందుకు మనం పడుకుందాం. పడుకుందాం, కనీసం కల్లోకైనా వస్తుందేమో చూద్దాం. అది కలలో కళ్ళ కూడా కక్కుర్తి, సన్నగా నాజుకు నడుగు కావాలా? దీనికేమైంది? తిప్పు కళలు మానేసి కళ్ళు మూసుకొని పడుకో. రాత్రి మా ఆవిడ కొట్టింది సార్ కల్లో. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్స్ బావా, టెన్షన్ అవుతుంది. ఎగ్జామ్సా? ఏదైనా డౌట్ ఉంటే నన్ను అంటరా, ఫ్రీగా ఉండరా. మీ అక్కతో కదా నాతో చెప్పురా. చెప్పురా. ఏంట్రా? ఏంటి ఏంటి సబ్జెక్ట్ ఏంట్రా? ఆల్రెడీ వేస్తారు రోజు గారు. ఏం పేరు? అనాటమీ బావా. అన్నాటమీయా? అదే హిందీలో అన్నా తమ్మిని పట్టుకుని అనాటమీ అని పెట్టారు. చాలా ఈజీ. అందులో ఏ సబ్జెక్ట్ నీకు? నర్వస్ సిస్టమ్ బావా. నర్వస్ సిస్టమా? ఐ నో రా సబ్జెక్టు. యు నో బావా. రోజు ఎందుకంటే స్టేజ్ ఎక్కి ముందు నాకంతా నర్వసే కదా. దానికి చెప్తా, దగ్గర కూర్చో. ఇక్కడ పంజాగుట్ట ఉంటది. ఈ పంజాగుట్టలో నుంచి ఇట్ట పోయి నక్లెస్ రోడ్ ఎక్కుదాం. ఈ రైట్ తీసుకొని అక్కడ చెప్తా నీకు. హుసేన్ సాగర్ ఉంది, దూకే.
మనకేమన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరో కాదురా తల్లి. ఎవరు బావా? నీ అక్కరా. లైక్ దట్. నీకు ఒక విషయం పెన్ను పడింది, ఒక నిమిషం. నీకో విషయం రా తల్లి, లైఫ్ లో మీ అక్క చెయ్యి ఏంద్రా, ఇందాకేమో హైవే రోడ్ లో స్మూత్ గా ఉంది, ఇప్పుడేమో కృష్ణానగర్ రోడ్ లో గరుగ్గా ఉంది రా తల్లి. నీకు ఇట్లా చెప్పి మనం ఇక్కడ ఆగి మనం ఇక్కడ ఉంటే ఇక్కడ స్పాట్ లో నా చెయ్యి హైవే రోడ్ల లేదా కృష్ణానగర్ రోడ్ మేడం నాకేం తెలియదు మేడం, మీ చెల్లె మొత్తం కూర్చోబెట్టి చేసింది మేడం. మేడం మొత్తం చూసింది మేడం. మేడం చెప్పండి మేడం మీరు. మేడం నేను ఎనక నుంచి మొత్తం చూసాను మేడం. మేడం సంతకెళ్తున్నాను ఆటోకి 500. ఎందుకు ఆటోకి 500? బియ్య బస్తాలా ఉన్నావు, నడుచుకుంటే 3 కిలోలన్నా తగ్గుతావు. మొన్న సార్ ఆ పక్కింటోడు వచ్చి గాలి వనికి లేకులు లేస్తానే మీ ఆవిడ తెచ్చి కూర్చోబెట్టండి అన్నాడు. ఎంత పరువు పోయింది తెలుసా నాకు. సర్లే నడుచుకుని వెళ్తా. ఎక్కడికి రా? కాలేజ్ కి బావా. నడుచుకుంటూ వెళ్ళిపోతావా పిచ్చిదానా? ఈ అమ్మాయికి EMI లో కార్ బుక్ చేశా. థ్యాంక్ యూ బావా. ఏమే నీకు అప్పుడే చెప్పాను సరిగ్గా చదువుకోకపోతే ఆటో తోలు కావాలని. అక్క ఇది నాదే. ఏంటి ఇది? బావా నా కాళ్ళకి అందిపోతాయని తనే కొనిచ్చే డౌన్ పేమెంట్ కూడా బావే కట్టాడు. దిగురు ఏమండి రండి. నేను పిలుస్తారాడు బావా అని. బావా ఎల్లి తోకమొకందాన. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాదా బుగ్గ మీద గులాబీ. పాట ఆపిస్తావే. బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా మొగులకి. పెళ్ళవ నచ్చదు కానీ పక్కన ఏదన్నా నచ్చింది. బావా బావా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అబ్బాయి పేరు చెప్పు కమ్మని. ఎవరు కావాలి? హీరో. ఓయమ్మా దేవుడా. బావా ఈయనే నేను లవ్ చేసిన అబ్బాయి. బా ఏం టేస్టే వర్ష, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంక నేను చేయను మేడం, నేను వెళ్ళిపోతాను, మీరే చేసుకో. వీడే ఎలా ప్రేమించాడు? గాజ్జలకి గజ్జొచ్చినట్టున్నాడు వీడు. ఈ గడ్డం చూసి ప్రేమించాను ఏ నాకు బావా. రాదా? రాదు. ఇదొచ్చింది. నీకు గడ్డం రాదు రాదు. అరే నువ్వు నాకు తెలియకు దానికి లైన్ వేస్తున్నావా లేకపోతే కొండలు కొడుతున్నావా? ఇట్టున్నాయి ఈ కండలు నాకు రావా? రావు. ఇది ఒకటి ఉంది. ప్రతిది చూపించుకో రావు. బావా ఏంటి ఎలా ఉన్నాడు మా వాడు? ఇంతకు దీన్ని ఏమని పిలిచావు నువ్వు? గుర్రం తోక. గుర్రం తోక గాడిద తోక ఇచ్చినట్టుంది. వెళ్ళండి ఇద్దరు. మేడం ఒకటి చెప్తాను మేడం, మన దగ్గర లేని బిర్యానీ పొట్టడం గురించి పక్కింట్లో ఆశపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న నెయ్యి పప్పు వేసుకుని తింటే సరిపోతుంది. ఆ విషయం నీకు తెలియాలి, మా క్లారిటీ ఉంది. ఇంకెంతసేపు? సుధాకర్ ఫ్రస్ట్రేషన్ కి చంటి డామినేషన్ తోడైతే వచ్చే ఆ పర్ఫార్మెన్స్ ఎంత ఎలివేట్ అవుతుందో ఈ రోజు అంతకు మించి ఉంటుంది అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీళ్ళు రెడీ అయిపోయారు. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ శ్రీ. కోలో కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. ఆయన నాకు అర్థం కాదు. కోలో కోలమ్మ కళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ. కోక కాకెత్తుకెళ్ళం ఏంటండి? కాకే కోక కట్టుకొచ్చింది కాకి మొహంది. నన్ను పట్టుకొని నాటి అందమైన అమ్మని పట్టుకొని అంత మాట్లాడతావా? అందమైన మొహం. ఏం మనిషి వచ్చా అతను? నువ్వు కూడా అతను అదేంటి మీరిద్దరు భార్యాభర్తలు కాదా? ఏంటి మేమిద్దరం భార్యాభర్తలం? ఈ మొహం దాన్ని. ఆయన ఇది నా పెళ్ళామని తెలిస్తే విక్రమ్ 5 సినిమాలో ఇంజక్షన్ ఇచ్చుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఎక్కడికో. నువ్వు నా మొగుడని తెలిస్తే ఆ మూసిలో పడి చచ్చిపోతాను. ఒక మూసి ఇంకో మూసిలో దూకూడదు, తప్పు.
పెళ్ళాం అంటే ఎలా ఉండాలి? ఓ బుట్ట బొమ్మ, ఒక అందమైన అమ్మాయి, ఒక అనసూయ, ఓ రోజా, లేకపోతే భగవంతుడు నా మంచితనం చూసి ఒక అదిరిపోయే అందమైన చంటి బొమ్మను గీశాడు. ఇప్పుడు చూపిస్తాను మా వేఫిని. బాపు బొమ్మలాగా చంటి బొమ్మ. దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. అది నా పెళ్ళామంటే ఇప్పుడు చూడు. ఏమే అది మా వాళ్ళు అలా కొట్టుకోరు, గట్టి కొట్టాలి. కాదే, నేను అది అన్న పాపానికి ఎందుకు అంత కట్టు? మీరు ప్రత్యేకంగా నాకు చెప్పాలా అండి? మీ మనసు నాకు అర్థం కాదా? అది అది నా పెళ్ళం అంటే. మొగుడు పిల్లల గురించి బాగా తెలుసు కానీ నా మొగం చూపిస్తా. ఏమండి ఏంటి సీను ఏమంటుకుంది కాలుకి? వాడు నా మీద చెయ్యించాడండి. ఎంత ధైర్యం రా నీకు? అబ్బో నేను కొడతారా? కొడతారా? అదేంటి రివర్స్ గేర్ లో చెప్పిన వాళ్ళకేనా? ఆయన సిగ్గుశారం లేదు. ఎప్పుడు మొగుడు పిల్ల కొట్టుకు చేస్తుంటారు. మొగుడు పిల్ల అంటే ఇలా ఉండాలి. ఇంటి ముందు ముగ్గు చూసావా ఎంత అదిరిపోయిందో? మీ ఇంటి ముందు చూడు, వేస్ట్ మొహన్ లాగా పెరకేసుకున్నారా? నువ్వు ముగ్గేరా మీరు? మస్తు ఇష్టం. మేము కూడా ముగ్గేస్తే చూపిస్తాం, కానీ నేనేనం కాదు, మా ఆయన వేస్తాడు. ముగ్గేయండి. నాకు అర్థం కాదు. ఏంటయ్యా అదేం ముగ్గది? రథం ముగ్గండి. మరి అదే 3 చక్రాలు వేసావు? 3 చక్రాలు కదా, 4వ చక్రం ఇదండి. 4 చక్రాలు ఇస్తాడు, వేసుకెళ్ళిపోతాడే. చిచ్చి, అసలు మీరు మా ఇంటి పక్కన ఉన్నారన్న విషయం తెలుసుకుంటే నాకు చాలా ఒళ్ళు జలకరించిపోతుంది. నేను రాను అమ్మో, నాకు తెలుసు. నేను రాను. ఏమే టీ తీసుకురా. మీకేముందండి టీ? నేను తాతనేమే. ఎలా ఉందండి? అదిరిపోయింది. ఎలా ఉందండి? నీలాగే ఉంది. అర్థమైంది, వస్తున్నా. అబ్బో మీకే ఉందండి, రాను. మెలికలు బాగానే తిరుగుతుంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా? ఏ శ్రీని గారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. పువ్వు వేసింది దానికోసం కాదు, అది కనుక్కోండి దేనికో. తెలుసే. ఇంత అందమైన అమ్మాయిని చూసి మీకు అసలు ఏంటి ఎక్కువ మాట్లాడుతూ ఇందాక చూస్తాను. ఏమండి వాడు నన్ను కొట్టాడండి. కొట్టే వాళ్ళగే ఎక్స్ప్రెషన్. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? కొట్టండి. కొట్టాను. అబ్బా నన్ను కాదండి, అక్కడ కొట్టండి. ఇట్లా ఇలా అన్నారు. అక్కడికి అక్కడ తీసుకెళ్ళి కొట్టాడు. నిజంగా వచ్చాడు అనుకున్నా. అయ్యా సార్ చీరలు చీరలనాలరా, ఏ అనకూడదు. ఆయన మన ఇంట్లో వద్దు కానీ పక్కింట్లో రాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి అమ్మి. సార్ మీ ఇంట్లో ద్రాడాలు ఉన్నారని రమ్మనొచ్చు కదా. ఇద్దరు లేరండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయండి. సరే కానీ చీరలు చీరలు వచ్చాయి. నాకు ఇది బాగా నచ్చింది. ఇదే కావాలి. కక్కుర్తాను అసలు ఏమన్నా నాకు ఇదే కావాలని. అంటే ఈ మధ్యలో చిన్న కన్వర్జేషన్ ఉంది. మీరు మొత్తం అప్పుడే క్లైమాక్స్ వచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము కంటిన్యూ అవుతాం. కొన్ని చీర నచ్చకపోతే పంజాబీ డ్రెస్ తీసుకోండి సార్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డ్రెస్లు ఏమి లేవండి. ఆంధ్ర తెలంగాణ డ్రెస్సులు ఎలా ఉంటాయండి? పంజాబీ డ్రెస్ అంటే ఆ డ్రెస్ టైటిల్ పంజాబీ అండి. టైటిల్ అండి. మా డైరెక్టర్ ఎవరు? మీకు ఏమి నచ్చకపోతే ఈ రెడ్ కలర్ సార్ తీసుకోండి సార్. వద్దండి, నాకు రెడ్ పడదు. ఎందుకు పడదు? పడిపోతుంది సార్. అమ్మో సార్ సర్లే కానీ చీర తీసుకోండి సార్. ఇది నాకు కావాలండి, ఇది నచ్చింది. నాకు అదే కావాలి. ఫస్ట్ నేను పట్టుకున్నాను, నేనే ముట్టుకుంటాను. నేను ముందు చూసానే.
నన్ను ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అందగతని చెప్తా. ఏంటి అది నన్ను చేసిందండి. ఏంటి ఏంటి ఇప్పుడు చూపించమంటా తడాక కొడతావా నన్ను? దగ్గర నువ్వు దగ్గర నుంచి చూడు కొంచెం దగ్గర దగ్గర చూస్తావా ఇంట్లో తీసుకొచ్చేస్తున్నాను పద. ఒక అమ్మాయి చేతిలో మన ఇమ్మాన్యుయల్ మోసపోయాడు. ఇంతకీ ఆ మోసం ఏంటి? ఆ మోసం నుంచి తను ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మొన్న లాక్డౌన్ లో మీ కాలనీ వాళ్ళందరిని నడిపించావట ఏంటి? లేదురా, టీవీలో ఏం చెప్పారు, బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు గ్లౌజులు వేసుకుని వెళ్ళమన్నారు. అవును. నేను కూడా మాస్కులు గ్లౌజులు వేసుకుని బయటికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక అందరూ బట్టలు కూడా వేసుకుని ఉన్నారా. మేడం, నేను ఈసారి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. అది లవ్ మ్యారేజ్ చేసుకుందాం ఫిక్స్ అయ్యా మేడం. అదే మాట మీద ఉండు. ఈ రేంజ్ లో ఉన్న మమ్మల్ని ఏం చూడట్లే, అట్టట్టున్నారు నేను చూస్తారా? లాస్ట్ వీక్ ఒక అమ్మాయి పడిందిలే. నీకు గనక అలా లవ్ మ్యారేజ్ అనుకో గుండు కొట్టించుకుంటా నేను. గుండు కన్ఫర్మ్. అరే నీకు అసలు ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, నీకు ఎలా పడుతుంది ఇల్లు? నాకు పిల్ల నీరని తెలుసు మేడం. అందుకే ఊర్లో ఉన్న పొలాలు అన్ని అమ్ముకొని 50 లక్షలు పెట్టి ఇల్లు కొందామని 50 లక్షలు తెచ్చుకున్నా. ఇప్పుడు ఇల్లు చూసైనా నాకు పిల్లనిస్తారు, పెళ్ళైంది. అర్థమవుతుందా? గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. ఒక్కేం కాదు, పోరా ట్రిమ్మర్ కి ఛార్జింగ్ పెట్టుకోపో. చూద్దాంలే ఎవరికి పెళ్ళైద్దో. నా కోసం దేవుడు అందమైన అమ్మాయిని పుట్టించే ఉంటాడు మేడం. మరి అంత కామంగా చూడుకు, ప్రేమతో చూడు. ఆశతో చూస్తున్నాం అంతే, ప్రేమతో చూడు. సరే అబ్బాయి ఎంత బాగుంది. హలో ఏ చికిత్సా ఔరత్తా. ఏంటండి నేను మిమ్మల్ని ఇంతలా ఏడిపిస్తున్నా, నన్ను చెప్పు తీసుకొని కొట్టడం అలాంటి ఏం చేయట్లేదేంటి? అంటే మీరు చూస్తా కూర్చున్నారేంటి అని. చూడాలంటే ముందు 2 కళ్ళు ఉండాలి కదండి. కళ్ళు లేవా? బతికిపోయింది నేను చూడకుండా. మరి మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా అండి? వెళ్ళానండి. మరి డాక్టర్ గారు ఏం అనలేదా? ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి, 50 లక్షలు అవుతాయి అన్నారండి. 50 లక్షలు అవుతాయి అన్నారా? మరి కట్టి చేపించుకోవచ్చు కదా. అయ్యో పూట గడవలేని వాళ్ళమండి మేము. కానీ డిజైనర్ వేర్ వేసుకుంటామండి. చెప్పులు కూడా లేవా? మరి కారు ఉంది కదండి మీకు. చెప్పులు లేకుండా ఎలా నడుస్తానండి, అందుకే కారు కొనుక్కున్నా. మేడం నాకు ఒక ఐడియా వచ్చింది. మనకేం కావాలి? పెళ్లి కావాలి. ఎట్లాగో పొలం అమ్మేస్తావు కదా, 50 లక్షలు ఉంది. ఆ 50 లక్షలు మనం ఇచ్చేసి పెళ్లి చేసేసుకుందాం. ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే ఆ 50 లక్షలు నేను ఇస్తానండి. మరి మీకు అండి? మీరున్నారుగా. ఏముందండి, పెళ్లి కోసం దాచుకున్నా, మహా అయితే నా పెళ్లి అవదు అంతే కదా. మీ కళ్ళు వస్తాయి, అది చాలండి నాకు. నా పెళ్లి కాకపోతే ఏమైందండి, మహా అయితే నా అలాంటి ఇంకోటి భూమి మీద పుట్టుకొని ఉంటాడు అంతే కదా. అయ్యో వద్దండి, నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఏంటండి? మీరు నా కళ్ళు చేయించండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, సరేనా? అనవసరంగా కమిట్ అవ్వక వర్ష. ఈ రోజే మీకు కళ్ళు తెప్పిస్తా డాక్టర్. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, నిరంజన్. కొన్ని స్కిట్లో క్యారెక్టర్లే లేవనుకున్నా, ఇంతమంది లేరారా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మీరు కళ్ళు తెప్పించాలి డాక్టర్. 50 లక్షలు తెచ్చావా? రెడీ డాక్టర్. అయితే ఆపరేషన్ తీసుకెళ్తా. ఒక్క నిమిషం అండి. అండి ఎక్కడున్నారు? ఆపరేషన్ చేయించుకొని వచ్చేలోగా 2 దండలు, తాలిబొట్టు అన్ని తీసుకురండి. కొబ్బరికాయ కూడా. కళ్ళ ఆపరేషన్ జరగగానే నేను ముందు మీ ముఖమే చూడాలి, ఆ తర్వాత టంక్ అయితే నెత్తి మీద కొట్టుకోవాలి. నీకెందుకు, నువ్వు పో, మొత్తం నేను చూసుకుంటా. ఆపరేషన్ సక్సెస్. చూడతారా నన్ను ఇప్పుడు? ఆగు, ఒక విషయం చెప్పాలి. అమ్మాయి షాక్ అయ్యే విషయం తెలిసిందనుకో 2 కళ్ళు జీవితాంతం రావు మళ్ళీ. ఇంకా ఆగు, కత్తి తీసుకొచ్చి కట్లు ఎప్పిస్తా. చెప్పు. ఏంటి ఫోన్ చేస్తున్నాడు? మా ఇమ్మాన్యుయల్ ఇదే హాస్పిటల్ అని చెప్పాడు. ఎక్కడున్నాడు ఏంటో. 50 రూపాయలు సార్. 50 రూపాయలు పడేసుకున్నా సార్. నాయ స్టఫ్ గా దాచుకున్నా.
పొద్దంతా తిరిగి తిరిగి కాళ్ళన్నీ లాగిపోతున్నాయి. వచ్చేసాయి. మీరు నేనే డాక్టర్ కి 50 నేనే ఇచ్చా. అయితే ఇంకేం ఆలస్యం తాళి కట్టండి. డాక్టర్ కి 50 ఇస్తే తాళి కట్టేలా? తాళి కట్టేసారు అంతే కదా. కరెక్ట్ టైంకి వచ్చారా మా ఫ్రెండ్ మీ అన్నయ్య. ప్రేమ ప్రేమ నేను 50 లక్షలు ఇస్తే వాళ్ళు చేసుకున్నాను. నేను నిజం చెప్తాను దానికి. నిజం తెలిస్తే 2 కళ్ళు పోతాయి. అన్నయ్య ఆశీర్వదించు. అన్నయ్య అరవాలి నువ్వు. ప్రాబ్లం ఏంటి? దానికి 50 లక్షలు ఇచ్చి నేనేరా కళ్ళు తెప్పించింది. ఈ విషయాన్ని ఆవిడ చెప్పాలంటే ఆ నిజం తెలిస్తే 2 కళ్ళు పోతాయి. అస్సలు చెప్పొద్దు. అయితే నువ్వు ఇక్కడే ఉండు బంగారం. పద మన ఇంటికి వెళ్ళిపోదాం. కట్టని టైం అవుతుంది. ఇప్పుడు కట్ట మాట్లాడేది రారే. అమ్మాయికి తెలిస్తే 2 చెప్పులు పోతాయి. మనసులో ఏం పెట్టుకోక అన్నయ్య. ఎవడరా మావయ్య? దీని తండ్రిని మావయ్య అని పిలవాల్సిన నేను. వాడితో మావయ్య అని మళ్ళీ మావయ్య. అంతే నీకు జీవితంతో. ఇన్ని కూడా చూసుకో. మాకు చాలా పని ఉంది. రా బంగారం. అనుకున్నారా? 14 ట్యాప్ సినిమా రిలీజ్ చేస్తున్నావు. పెళ్లి చేసుకొని దాంతో స్టెప్పులు వేద్దాం అనుకున్నా. ఈ స్టెప్ వేయాల్సి వస్తుంది. వీడు మొత్తం గలీజ్ చేశాడు. స్నానం చేసేస్తా. అమ్మాయికి నిజం చేస్తే 2 కళ్ళు పోతాయి. నువ్వు నా బాత్రూమ్ లో చేస్తున్నావా? అలా ఏ పడితే చూస్తే నీ కళ్ళు పోతాయి రా. ఏంట్రా మిడతల దండులాగా అంతమంది ఉన్నారు అక్కడ? ఏంట్రా పిల్లలు అనుకున్నావు, స్కిట్లు అనుకుంటున్నావు, కొట్టుకుంటూ పోతానే ఉన్నావు. నా మొగుడు నా దాపగా ఇష్టం. అసలు నీ కళ్ళు రావడానికి కారణం ఎవడనుకున్నావు? ఎవరు? నేను. అమ్మాయికి తెలిస్తే 2 కళ్ళు పోతాయి. చెప్పి అరగంట అవుతుంది. నాకు ముందే తెలుసురా. కట్లిప్పే ముందు ఆ బొక్కలోంచి నిన్ను ఆల్రెడీ చూసాను రా. ఈడేంటి బొక్కడాలా ఉన్నాడని నేను సెట్ చేసుకున్నాను రా. అయ్యో అన్నయ్య బంగారం ఇంకిద్దరిని కన్నాం అనుకో క్రికెట్ టీమే IPL ఆడిపించవచ్చు. నీ పేరే పెడతా అన్నయ్య. పెట్టుకో. నేను ఎంపైరింగ్ చేస్తా. పోండి. ఫీల్ అవ్వకు ఎమ్మాన్యుయల్. అందరూ దొరకరండి. కొన్ని సార్లు దొరుకుతారు. మీ దిట్టే తగిలింది నాకు. కామెడీ చేయడమే కాదు, ప్రయోగాలు చేయడం కూడా మాకొచ్చు. ఇంతకీ ఇప్పుడు మేము ఏ ప్రయోగాలు చేస్తున్నామో ఆ ప్రయోగాలు మీరు ఎంతవరకు నవ్విస్తాయో చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు ది గైస్ దిర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా సార్. మొన్న మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కదా. ఎస్ కొంచెం బిజీగా ఉన్నానయ్యా. ఏంటి సార్ ఏం కనిపెట్టారు కొత్తగా? నేను కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? ఈ ద్రవం వల్ల ఎదురు కోపం వస్తుంది. అలా ఎలా వస్తా సార్? పోయిందా? చెప్పాను కోపం వస్తుందని. ఎన్ని వదిలేండి సార్. మీకు చెప్పాను కదా సార్, సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ అవ్వాలి. ఎలాగా? ఇది తాగండి. ఏం సార్? తగ్గిపోద్ది. ఒక 1 అవర్ లో తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. ఏంటి సార్? ఈ హీరో అంటున్నారు కదా, బ్రహ్మద పోద్ది, నార్మల్ అయిపోతారు మీరు. సార్ ఏంటి సార్ ఏమనుకుంటారు సార్? సుధీర్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్ నా కోసం. నేను మూసేద్దామనా? ఇంతకీ మరి దేంట్లో ఉంటాయి మీ సినిమాలు? ఉన్నాయి సార్ మన సినిమాలు. చూసా ఈ డైనోసార్ సినిమాలు ఉంటారు మీరు, అదే కదా? కొంచెం త్వరగా ఒక 2-3 డేస్ లో కలర్ వచ్చేస్తే నేను షూటింగ్స్కి వెళ్ళిపోవచ్చు సార్. నేను ఏ కలర్? రెడ్ కావాలా, బ్లూ కావాలా? అంటే మన 2 కలర్లు ఉన్నాయా? నేను వైట్ అవ్వాలి సార్. వైట్ అవ్వాలా? వైట్ గా వైట్ గా అయితే వాటరే. నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను. నైట్ టైం బయటకు వెళ్ళొద్దు, పోద్దు మళ్ళీ. కష్టం. ఈ ఇంజెక్షన్ వేయగానే మీరు ఇంటికి వెళ్ళి కనీసం ఒక 24 hours రెస్ట్ తీసుకోవాలి. పొరపాటు మీరు బయటకు వెళ్ళారంటే కలర్ పోతారు. జాగ్రత్త. నేను అంటాను, మీరు అనవసరం లేదు.
3 days లో వచ్చేస్తా కదా సార్ కలర్? మామూలు కలర్ కాదు, తట్టుకోలేవు. వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అసిస్టెంట్ ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? చిన్న పని ఉంటే బయటకు సార్. ఏంటి సార్ ఏదో కనిపెడుతున్నారు? ఈ మధ్యన ప్రజలందరూ అమ్మను మర్చిపోతున్నారయ్యా. సో అమ్మను గుర్తించుకోవడం కోసం ప్రతి వాళ్ళకి ఒక మంచి మెడిసిన్ కనిపెట్టాను. నమ్మంటారు. తాగు. అబ్బా అమ్మా అమ్మా చూసా గుర్తున్నాయా? కొంచెం పర్ఫార్మెన్స్ బాగా చేసుంటే బాగున్నాం. కొంచెం ఫస్ట్ అబ్బా అనేసావు. ఆడ మర్చిపోయాను, మొన్న ఒక హీరో వచ్చాడయ్యా. హీరో ఈరోజు రమ్మని చెప్పాను, వస్తే రమ్మని చెప్పు. మీ అపాయింట్మెంట్ కోసం బయట ఉన్నాడు సార్. తీసుకొచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేయదు. ఏదో ఫార్ములా చిన్న తప్పు వచ్చి ఉంటుంది. ఫార్ములా చిన్న తప్ప? ఎస్. ఎక్కడున్నా ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తం చూడండి సార్. ఇది తాగు అయిపోతుంది. తాగితే అయిపోద్దా? ఏం సార్ ఏం అవ్వలేదు? అయిపోయింది కప్పులేదే, ఇదే అయిపోద్ది. సార్ ఏదో ఒకటి కనిపెట్టండి సార్. ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు. వేరే లెవెల్ ఇది. ఓ 3 days మా ల్యాబ్ లో ఉంటే మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఆడుకుంటారా? వచ్చు బాబాయ్ అని. సుధీర్ గారు టీ తాగుతారా? తాగుతాను సార్. ఇవ్వండి. బయటికి వెళ్ళి టీ పట్టండి మా దగ్గరికి. సార్ బయటికి వెళ్తే కుక్కలు కూడా భయపడుతున్నాయి సార్ నన్ను చూసి. నేను చూసి కుక్కలు కూడా భయపడతాయా? ఫస్ట్ టైం నేను చూసి భయపడుతున్నారు అందరూ. సార్ మీరు ఇలా మాట్లాడంటే నేను మీడియాని పిలుస్తా చెప్తున్నా. పిలిపిల్లు ఛాలెంజ్ వెయిట్ చేస్తున్నారు నీ గురించే. ఎప్పుడు దొరుకుతావని. నా మాట విని కాముగా బొచ్చు పెరగకుండా ఒక టాబ్లెట్ ఇస్తాను, అందుకో ఆనండి. అక్కడ కూర్చోండి. సార్ ఇప్పుడు 3 days ఒక్కడే ఉండాలి ఇక్కడ? ఒక పంచి ఒక్కొక్కటి పీక్కోండి, వస్తా. నెక్స్ట్ ఎవడో రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. హాయ్ సనీ గారు, మీరు పెద్ద స్టార్ కదా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? నాకు పెద్ద సినిమా వచ్చింది సార్, దాంట్లో హీరో వేషం ఇచ్చారు నాకు. బెటర్ కదా, కూర్చో. సార్ ఏంటి సార్ ఆడి హీరో నమ్ముతారు, నేను హీరో నమ్మరా? అతను ఫేస్ చూడయా, స్టార్స్ కనిపిస్తున్నాయి. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, స్టార్స్ కనిపిస్తున్నాయి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం చేయాలి? బ్యాగ్స్ ఉన్నాయి సార్, అవి తీసేయాలి. ఓ ఈ క్యారీ బ్యాగ్స్ తీయాలా? అవును సార్. అసిస్టెంట్ సార్ తీసుకుంటారా? రే నా మాట రే వద్దురా రే, నా మాట ఏంట్రా? ఎవడు? మనం రీసెంట్ ఒక ఎలిగబండి తీసుకొచ్చామండి. దానికి ఇంజెక్షన్ ఏమైనా అది మాట్లాడుతుంది. ఎలిగబండి మాట్లాడుతుందా? ఎలిగబండి మాట్లాడుతుంది. చేయించుకో, నీకు ఉంటుంది తర్వాత, నీకు తెలుస్తుంది తర్వాత. ఏముంటదిరా, నేను హీరోనే అయితే. సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు ఈ బ్యాగుల్లో మన లగేజ్ ఫిల్ చేసి సరిపోద్దండి. లగేజ్ ఏం ఫిల్ చేస్తారండి? మరి బ్యాగుల్లో లగేజ్ ఫిల్ చేస్తే కదా బ్యాగ్ లో తేలండి. ఓహో, కవర్ అయిపోతాయా? కవర్ అయిపోతాయి. అలా బ్యాగ్కి వెళ్ళి బెడ్ లో పడుకోబెట్టి కొంచెం చెప్పు. నేను ఎంత హీరో గారితో మాడుతుంటా. ఏం నన్ను హీరో గారు అన్నారా మీరు? సారీ బై మిస్టేక్, ఎలిగబండితో మాడతాను. కమాన్ హీరో గారు. సైంటిస్ట్ గారు అవి బ్యాగ్ అన్ని పోయాయండి. బ్యాగ్ పోయాయి చూసావా? రే పప్ప వెనక్కి తిరిగి చూసుకోరా, వెనక్కి చూడు ఏమొచ్చిందో. సార్ తోకం సార్ వెనకాల. మీకు ఇంజెక్షన్ కొంచెం రాంగ్ తేడా కొట్టిందండి, తోక వచ్చింది మీకు. తోకొస్తేలా? మరి మాకు ఇక్కడ బొచ్చు వచ్చింది, మేమేం చెప్పాం మరి? కొంచెం ఇంజెక్షన్ రాంగ్ వల్ల ఆడికి బొచ్చు వచ్చింది, తోక వచ్చింది. ఆడి తోకలేదు నీకు బొచ్చు, రెండు కలిసి తోక బొచ్చులో ఉంటారు. కూర్చోండి. తోక ఇంకొచ్చింది సరిపోయింది. కొత్త పేషెంట్లు ఉన్నారు బయట. బయట కూడా ఉన్నారు సార్. వచ్చి మంచి టైం వేస్ట్ ఇప్పటికే. నువ్వు ఎలా కూర్చుంటావు? మోకాల మీద కూర్చో. అది మనం మందు కనిపెట్టబోతున్నాం, మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అది వీడే కదా, వాడికి అన్ని చెప్పావు కదా, తేడా వస్తే మనకేం సంబంధం లేదు. హాయ్ అండి, నేను సైంటిస్ట్ ని. సైంటిస్ట్ అండి, ఏం చేస్తారు? సంతకాలు ఎడతాండ్రా. సైంటిస్ట్ అంటే నేను కొత్త కొత్త మందులు కనిపెడుతుంటాను, అది మనుషుల మీద ప్రయోగిస్తాను. అది కానీ సక్సెస్ అయిందనుకో నాకు పెద్ద పేరు వస్తుంది. నేను కూడా కనిపెడతాను తెలుసా? ఏం కనిపెట్టావు? నేను కళ్ళలో చూసి మీరు ఏం తిన్నారో చెప్పేస్తాను. ఏ చెప్పు. కలిపెద్ద చేయండి. చేసా. మీరు తోట కొడుతున్నారు కదా, నీకెలా తెలుసు? మూతి కడుక్కోలే. నీకు పెళ్ళైందా? పెళ్లి అయిందండి. ఎంతమంది పిల్లలు? 2 కావాలి పిల్లలు. ఏజ్ ఎంత? ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కవల పిల్లకి 7, 3 ఏంటి? వాళ్ళ పేర్లే కావాలి పిల్లలే. సో ఇప్పుడు నీకు చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. నీ మీద మందు ప్రయోగిస్తున్నాం, కొంచెం మత్తు ఉంటది. ఓకే అదేట్రా సగం ఇంజెక్షన్ ఉంది, అప్పుడు పడుకుని పోయాటి. యాక్టింగ్ చేసా. వీడికి ఇంజెక్షన్ చేశాను, ఒక 5 minutes. వీడికి ఎక్కడెక్కడ ఏమేమి పెరుగుతాయో అటు.
రండి సార్ కూర్చోండి. అవునరా మంత్రి సార్. మంత్రికి ఇంత రండి. సార్ నేను డాక్టర్ని గుర్తుపెట్టాను. మన అరణ్య ప్రాంతానికి మన రాజావారు బయటికి వెళ్తున్నారు. అర్జెంట్ గా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయము. నల్లగుర్రం తెల్లగుర్రమా? నల్లగుర్రం అయితే బాగా ఉంటుంది. 5 రూపాయలు రావాలదా? ఏంటి గుర్రమా? ఒరే ఆడికి ఇంజెక్షన్ చేసిన ఆడికి మైండ్ దొబ్బి రాజు అయిపోయాడు రా. సార్ నేను గుర్రం సార్, హీరో సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. ఇప్పుడు కానీ ఆడు బయటికి రచ్చ చేశారంటే మొత్తం మీడియాకి వస్తుంది. అప్పుడు జీవితంతో జూలు ఉండమే. ఏం చేస్తావు? ఒకసారి వెళ్ళి గుర్రం అన్న వెళ్ళిపో. రాయ గుర్రం కన్నా అయితే వంగమే బయటికి తీసుకెళ్ళి ఎవరిని? నన్నే. దీంతో పాటు చిన్న గుర్రాన్ని కూడా ప్రవేశపెట్టింది. చిన్న గుర్రమా? వెళ్ళరా బాబు, నీ తోక కావాలొద్దా నీకు? తీసేలొద్దా? తీసేయాలి. వెళ్ళి మరి రావే బలిచాను గుర్రం. ఏటో 3 నెలలు ఇంట్లో కూర్చొని బాగా దిట్టంగా తిన్నట్టుంది ఇది. రాజావారు నాకు బోరు కొట్టారు ఇది. రాజావారు ఒక నిమిషం, మీకు ఓ విషయం చెప్పాలండి. ఏంటిది? పక్క రాజ్యం వారు మనకి యుద్ధం చేయడానికి వస్తున్నారట. మనం జాగ్రత్త ఉండకపోతే ఒరే నేను కూర్చోబెట్టు, ఫాస్ట్ 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 కూర్చోబెట్టు. నేను బ్యాంకాక్ రాలేదా? అమ్మా ఇటు మళ్ళీ మామూలుగా అడుగు వచ్చాడు. నేను నిజంగానే సైంటిస్ట్ అసలు. ఏం మాడుతున్నావయ్యా? ఎంటర్ చేశాను నేను, తెలుసా? ఇంటర్ చేశారా? ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయిపోయారు? మనం ఇంటర్ చేసి ఆర్టిస్ట్ అయిపోయి అలాగే. ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? సైంటిస్ట్ అవుతాను ఎప్పుడైతే కోరిక, అది ఇంటర్లో అయిపోయింది. మరి చదవాలంటే కదా అవ్వట్లేదు. అంటే నేనే బోర్డు పెట్టుకొని చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని చిన్న చిన్న డొక్కులు డోళ్ళు బోర్డు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని నీకు 3 రోజులు తీసే బాధ్యత నాది. అదేందా? నా ఫ్యూచర్ తాడుకున్నాను సార్. కెరీర్ ఇండస్ట్రీ వెయిటింగ్ సార్ నా కోసం. నా కోసం కూడా. ఏంటి తోక కోసమా? తో కోసం నా కోసం. నా కోసం కూడా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంటే మధ్యలో మధ్యలో ఉండడం వేస్ట్ కదా. అట్లా కాదు, తన్ను తినిపోవాలి ఇక్కడ. అది కదా సార్, తోక తీసేయి. అల్టిమేట్ ఎనర్జీకి అద్దరిపోయే పంచులు తోడైతే, అన్లిమిటెడ్ కామెడీకి అద్దరు గెటప్లు తోడైతే అది ఖచ్చితంగా ఆది స్కిట్టే అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఏం బతుకులరా మనవి? ఉద్యోగాలు లేవు, పెళ్లి లేవు, కనీసం ఎంట్రీ సాంగ్ కూడా లేదు. అరే టీమ్ లీడర్లు ఎంట్రీ ఇస్తుంటే సాంగ్లు వేస్తారు, కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తుంటే ఎంట్రీ ఆలోచిస్తారా? సాంగులు వేయకపోతేనే ఏవేవో చేస్తున్నారు. ఇంకా వేస్తే ఏం చేస్తారా అని. వాళ్ళు వేసింది ఎంత అయితే మీరు ఎంత వేస్తున్నారు రా నాయన. రామచంద్ర ఇంతకు మన టీం లీడర్ ఎక్కడరా? ఈ పాటకి అల్లు అర్జున్ వేస్తేనే వాళ్ళ పాప దోశలు వేసాడు అందంట. ఇక నేను వేసింది చూస్తే ఆ దోశలు నా మొహాన్ని వేస్తారు. నాకు జాబ్ లేదని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఊర కుక్కలా చూస్తున్నారా? ఎవర్రా నిన్న అలా చూసింది? ఎవరు చెప్పు? వాళ్ళకి ఊర కుక్కలకు కూడా మనోభావాలు ఉంటాయి. అయినా మన సమాజం చీడపురుగులా చూస్తుందిరా. చూసావురా వాడు ఎంత ఫీల్ అవుతున్నాడు? వాడి బాధ అది కాదు, వాడు పత్తి పురుగు కదా, చెడ పురుగులు ఎందుకు చూస్తున్నారని. అది కాదురా, మన ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాం. అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు. వాడు వాళ్ళకి జాబ్ ఇచ్చాడు కానీ మనం చూడలేదా? వాడు మనల్ని చూశాడు, మనమే ఆ 3 అమ్మాయిలను చూస్తున్నాం, అందుకే ఇవ్వలేదు. ఓ అందుకే తినేసేలా చూసి మళ్ళీ అందుకే ఇవ్వలేదా అంటాడు. అయినా కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటి? మళ్ళీ వెళ్దామని. ఆడవాళ్ళకన్నాక వస్తుంటాయి రా వాళ్ళకి జాబులు. బేసిక్ గా ఆడవాళ్ళ జీవితాలు అనేవి క్యాష్ షోలో అడిగే క్వశ్చన్స్ లాంటివి రా. సింపుల్ గా ఉంటాయి కానీ అర్థం కావు. కానీ మగవాడి జీవితాలు అదే షోలో చివరిలో పడే సామాన్లు లాంటివి. అయ్యో అంటే కానీ ఆపేవాళ్ళు ఉంటారు. సర్లే ఆ పేపర్ లో చూడే ఉంటుందో. ఈ రోజు నా రాశి ఫలాల ప్రకారం నేను ఉన్నత శిఖరాలకు ఎక్కుతానంటారా? ఉన్నత శిఖరాలకు ఎక్కడ వింటరా? ఏం లేదురా, మన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ ఉంటది కదా, పైకి ఎక్కి బూజు తోలపడమే. 10వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని అలిగిన బాలిక. అసలు పాస్ చేయడమే ఎక్కువ, మళ్ళీ అందులో కూడా ఎక్కువ చూస్తున్నారు వీళ్ళు. పాస్ చేయడం మాత్రం చాలా మంచి విషయం రా. ఎందుకురా? ఎందుకు ఆ టీవీలో 1 1 1 2 2 2 అన్ని ర్యాంకులు మావే అని ఒక మింగుడు ఉండేది కదా, అది పోయింది ఫస్ట్. సర్లే ఆ టెంపుల్కి వెళ్ళి దండమైన పెట్టుకుందాం, ఉద్యోగాలైనా వస్తాయి. సరేరా పద. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అరే అక్షగాన్ రా, అవును నీకు తెలుసా? తెలుసు, ఆ అమ్మాయి డీలో ఉంటది, వాళ్ళిద్దరు జూలో ఉంటారు.
ఇంతకీ అతను ఎవరు? నన్ను చూస్తున్నారా? నాకు పడిపోయినట్టుందిరా. ఏంటి చూస్తేనే పడిపోయినట్ట? ఇలాంటి వాడే అపార్ట్మెంట్ చుట్టూరు మొక్కలు నాటి నేను గ్రీన్ జోన్ లో ఉన్నాను ఎగిరాడంట. అయినా మీరు ఎక్కడ ఉంటారు? 2 టౌన్ ఉంది కదా, దాని పక్కనే ఉంటాం. మీరు ఎక్కడ ఉంటారు? 1 టౌన్ స్టేషన్ ఉంది కదా, పక్కన ఉంటారా? లేదు అందులోనే ఉంటాడు. వెంకటపతి రాజు కూతురులతో పెట్టుకుంటున్నావు, ఆలోచించుకో. లేడిచ్చేవాలే కానీ వెళ్ళు. వెంకటపతి రాజా కూతుర్లు అంటారా? వెంకటపతి రాజా కూతుర్లు బట్టేస్తే కోట్లు ఆస్తుంది కదా మనకి. దొరుకుతారంట వాళ్ళు మనకి. దొరుకుతారా ఏంట్రా? దొరికాడు ఆల్రెడీ. దొరికాడా? ఇక్కడ చూడు. ఏంటి దొరికాడా? దొరికాడంట. వాళ్ళు కూడా దొరికారా? వెంకటపతి రాజా కూతుళ్ళకి డాన్స్ మాస్టర్ కావాలను, జనరల్ మాస్టర్ కావాలను, నవ్వించేవాడు కావాలను. నువ్వు డాన్స్ మాస్టర్ గా వెళ్ళరా? డాన్స్ మాస్టర్? నేను డాన్స్ మాస్టర్ ఏంట్రా? సరే నువ్వు జనరల్ నాలెడ్జ్. ఈ మధ్య చాలా జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నావు నువ్వు. నేనైతే నవ్వించేవాడిగా చేస్తాను. ఇది ఈ జాబ్ చాలా ఈజీరా. ఎలారా? నవ్విస్తావు అని చెప్తే చాలా నవ్వేస్తారు. సరే వెళ్దామా? వెళ్దారండి. ఎవరక్కడ? వెంకటపతి రాజా ఎవరు? మీరు ఎందుకు వచ్చారు? మేము కోచింగ్ అండి. మీకు ఎవరు కోచింగ్ కావాలన్నారు కదా, డాన్స్ మాస్టర్, జనరల్ నాలెడ్జ్ మాస్టర్. నువ్వు డాన్స్ మాస్టర్? నువ్వు వెంకటపతి రాజానా? మేము చూడలేదా? మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. అమ్మా భారతి, హారతి తీసుకురా అమ్మా. ఎక్కడైనా హారతి కర్పూరంతో ఇస్తారు, కర్పూరమే హారతి ఎత్తుంది. మా అమ్మాయిలకి ఎలా నేర్పించాలో తెలుసు కదా, మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపండి. మీరు లోపలికి వెళ్ళి 4-5 గిన్నెలు లేపండి. నాకు ఈ లాక్డౌన్ లో జనరల్ నాలెడ్జ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగిందండి. అంతేలేండి, లాక్డౌన్ లో జనరల్ భోగిలు క్యాన్సిల్ చేశారు కదా. హలో, జనరల్ నాలెడ్జ్ నాది. సరే నువ్వే తీసుకోవే. మరి నన్ను ఎవరు నవ్విస్తారు? మీరు చాలా అందంగా ఉన్నారు. నేను వాళ్ళు నవ్వించమన్నా, నన్ను నవ్వించమన్నా. మరి నన్ను జనరల్ నాలెడ్జ్ నేర్పిస్తాను. నేను అడిగితే కదా. ఓకే. ఒక గోడ దగ్గర 10 కొండ ముచ్చులు ఉన్నాయి, లోపలికి 5 వెళ్ళి ఇంకా బయట ఎన్ని ఉన్నాయి? 5 కాదు 6. ఎలా? నువ్వు కూడా ఉన్నావు కదా. ఇప్పుడు అక్సా, నేను డాన్స్ మాస్టర్, నీకు తెలుసుగా. ఓహో, డాన్స్ మాస్టరా? సరే ఫస్ట్ నేను చేసిన స్టెప్ ఒకటి చేస్తారా? ఓకే. ఏంట్రా నెత్తిప్పులు తిప్పింది? ఇదిగో అన్ని మనకు కష్టం లేదు. ఇదిగో నువ్వు వేసి చూస్తే ఎరగ తీసా ఉంటారు. అదే నేను ఎత్తి ఏంటి ఏమైనా ఇరిగిపోయినాయి అని అడుగుతారు. ఇప్పుడు నేనేస్తా, నువ్వే ఎప్పుడు కదా డాన్స్ మాస్టర్ చెప్పించేయాలి నువ్వు. హలో, నేను పవన్ కళ్యాణ్ గారిలా చేసా. నువ్వు పొట్టలో నుంచి ఏదో పాము వచ్చినట్టు వస్తాయండి. నీకు నాకు వర్షానికి కరెంటుకి ఉన్న సంబంధం అనుకుంటా. నేను వస్తుంటే నువ్వు పోతున్నావు. అరే నేను తెగొట్టమంటావా? రోజా గారు తాజ్ మహల్ కట్టారని నమ్ముతా, మనో గారు హుస్సేన్ సాగర్ దిగారని నమ్ముతా. నువ్వు సెట్ చేస్తానంటే నేను అమ్మరా. అక్స అలాంటి ఏమి ఉండదు, మన మధ్య ఏమి ఉండకూడదు. మొత్తం మీ బాబుని పిలిచి చెప్పేస్తా. వచ్చే పిలిపించి మీ బాబుని. ఏమి నడుస్తుంది? స్టేజ్ మీద ఒక గేదె నడుస్తుంది. మేము ముగ్గురు వీళ్ళు ముగ్గురు ప్రేమించాం నాన్న. పెళ్ళంటి చేసుకుంటే వీళ్ళనే చేసుకుంటాం. వీటితో నీకు పెళ్ళే? ఏముండ్రా రాక్షస బల్లే. మీకు నచ్చింది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకో. అదే రెడీ అయిపోయి. నువ్వు కడుతున్నావు, నేను కట్టాను. ఇక నుండి మీరు వెంకటపతి రాజా అల్లుళ్ళు, కోటాను కోట్లకు వారసులు. ఏంటా ఇది? 2 రోజులు తలదాచుకుంటామని ఇల్లు ఇస్తే ఈ పెళ్లి ఏంటి, అడవిడేంటి? తలదాచుకోవడం ఏంటి? వెంకటపతి రాజా కదా. ఈడు వెంకటపతి రాజా ఏంటండి? కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్ట్. ఆ డ్రెస్ వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. మరి వెంకటపతి రాజా కోటికి ఆస్తులు అధికారులు అంటాడు ఏంటి? ఆ సినిమాలో ఒక డైలాగే ఉంది, అది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అరే నీకు ఇల్లు కూడా లేదా? పేపర్ చదవలేదా? చదివాం. అది డాన్స్ మాస్టర్ కావాలను, జనరల్ నాలెడ్జ్ మాస్టర్ కావాలను, నవ్వించేవాడు కావాలను, అలాగే ఉండడానికి అద్దె ఇల్లు కూడా కావాలను. పూర్తిగా చదవాలి కదా. మాకు పూర్తిగా దింపారు కదా. సూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్టర్ along with awesome అప్పి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది,
ఏమండి మన షష్టి పూర్తి తెలుసా మీకు? నాకెందుకు తెలియదు. నాకు కోరిక ఉందండి, అది మీరు ఏంటి తీర్చాలి. అది? మీకేమో జబర్దస్త్ లో మంచి పేరుంది, Yes. అందరూ మీరంటే బాగా ఇష్టపడతారు. Yes, yes. కాబట్టి రేపు మన షష్టి పూర్తికి వాళ్ళందరినీ గెస్ట్ గా పిలవాలండి మీరు. ఎవరు కావాలి చెప్పు, నీకు పిలుస్తారు. అదేనండి ముద్దుగా, అదే అండి నాటి నరేష్, వాడిని పిలవండి. 1 సెకండ్. అరే మన్మడా, ఏమీ లేదురా, రేపు మా అమ్మది నాది షష్టి పూర్తి. ఒక్క నిమిషం ముందు చెప్పుంటే అయిపోయేది కదా తాతగారు. ఇప్పుడు ఈవెంట్ ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, బ్యానర్ కూడా కడుతున్నారు. పోనే అండి, మీరంటే బాగా ఇష్టం కదా, సునామీ సుధాకర్, ఆయన పిలవండి. హలో సుధా, చెప్పండి చెప్పండి. అదే రేపు మాది షష్టి పూర్తి ఉంది. లేదు నేను లండన్ లో ఉన్నానండి, తర్వాత మాట్లాడండి ఓకేనా? లండన్ లోనా? బాయ్ బాయ్. లండన్ లో ఉన్నాడు అంటున్నాడు. పోన్లేండి, అవినాష్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. జస్ట్ ఎ మినిట్. ముక్కు అవినాష్ బాబాయ్ చెప్పండి. అదే రేపు మా షష్టి పూర్తి ఉంది నాన్న. బాబాయ్ సారీ బాబాయ్, నాకు త్రిబుల్ ఆర్ షూటింగ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సుధీర్ ఉన్నారు కదా, ఆయన పిలవండి. సాఫ్ట్వేర్ సుధీర్ బాబు. బాబాయ్ గారు చెప్పండి. మా పెళ్ళైన తర్వాత 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నాం గ్రాండ్ గా. ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ బాబాయ్ గారు, చెప్పండి. యూత్ ఐకాన్ లా ఉంటావు, రావాలి బాబు. బాబాయ్ నేను ఇది కొత్త షూట్ ఒకటి ఒప్పుకున్నాను, సినిమా, అది రేపటి నుంచి షూటింగ్. అది సినిమా ఒప్పుకున్నావా? కష్టం బాబాయ్, ఓ పని చేస్తాను, ఫ్రీగా ఉండేది చెప్తా, ఆ డేట్ లో పెట్టుకోండి, వస్తా. ఆసమప్పి కరేపాకు పప్పి అని చెప్పుకుని రేపటి తిరుగు, నాలిక మొత్తం జీరీసి కింద పడేస్తా. ముద్రా స్టాప్ సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావే? అందరూ బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. రప్పిస్తా, ప్రతి ఒక్కరిని రప్పిస్తా, చూస్తావా? ఏది ఎలా తిరుగు, ఒకసారి దగ్గు. దగ్గాల దగ్గై ఇంకా ఇదిగో చూడు. మీరేనా తగ్గేది? Yes, yes. మీకు జ్వరం ఉందా? జ్వరం ఉందండి. దగ్గుందా? దగ్గుంది. దీనితో ముందు ఎక్కడికన్నా పోయొచ్చిల్లా? 1 వీక్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చా. ఎవరన్నా వచ్చేటప్పుడు దారిలో కలిసిల్లా? బోల్డ్ మంది కలిసారు. అవునా, వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. క్వారంటైన్ లో జాయిన్ చేయాలి, వీళ్ళని మీరు క్యాచ్ చేయండి. నరేష్ గారు, నరేష్ గారు అంటే మీరేనా? యా నేనే. సార్ మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. పని మీ ఎస్ఐ గారిదా నాదా? మీతోనే పని ఉందని రమ్మన్నారు సార్. కావాలంటే మీ ఎస్ఐ గారిని రమ్మనండి. సార్ నేను చెప్పేది Shut up, okay? సార్, అది కాదు సార్, Get lost. హలో సార్ ఎస్ఐ గారు. చెప్పమ్మా. అప్పారావు గారు తెలుసా? తెలుసమ్మా. ఆయనకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. అప్పారావు గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి టేక్ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తాగుతూ ఉండండి, శానిటైజ్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ నాటి నరేష్. ఈ బయట ఆయనకి ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. స్టేషన్ రావాలి. నేను రాను. ఎందుకు రావు? నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? తోలు తీస్తా. ఆడవాడు ఇంకొకటి ఆవిడ ఉన్నాడు, పేరేం పేరు? సార్ సునామీ సుధాకర్. అవని పిలు. అప్పారావు గారు అమెరికా నుంచి వచ్చారు. హలో రాజమౌళి గారు, బాహుబలి 3 తీస్తున్నారా? ఫస్ట్ త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత Actually, నేను- ఒక్క నిమిషం అండి, రాజమౌళి గారితో మాట్లాడుతున్నాను. హలో సార్ సార్, అవును సార్, ఒక 3 కోట్ల అకౌంట్ ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నేను మళ్ళీ మాట్లాడుతాను. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా వచ్చిన తర్వాత. హలో, ఇది చెప్పావు కదా, మళ్ళీ రిపీట్ చేసావద్దని. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా. హలో అబ్బా, హలో 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 అబ్బా. అప్పారావు గారు ఎందుకు కలిసారు నేను? అప్పారావు గారు నాకు ఒకటి సెంటు బట్టలు ఇచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కానీ బాగా తగిలింది. అప్పారావు గారితో మీరు ఏమైనా టచ్ చేశారా? షేక్ హ్యాండ్ ఇవ్వడం. షేక్ హ్యాండ్ రాగానే వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను. తీసుకెళ్ళండి క్వారంటైన్ ఇద్దరు, లేకపోతే పైకి హలో, హలో, నేను ఇందాక ఎందుకు ఇచ్చింది సరిపోతుంది, ఇంకోటి ఇమ్మంటా. అలానే కాదు. క్వారంటైన్ సెంటర్ వాణి ఇప్పుడు పట్టుకో, నువ్వు గుట్టమి. ఇద్దరిని తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో పడేయండి. అప్పారావు గారు తెలుసా మీకు? అయినో అండి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఏమైందండి? ఆయనకి హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? యా ఐ థింక్ ఒక 1 వీక్ బ్యాక్ దేనికోసం కలిసారు? నేను త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఏ షూటింగ్ లో ఉన్నా అడగలేదు. మీరు చాలా రెండు లుంగీలు 2 షర్ట్లు తెచ్చుకో. దేనికి? 14 రోజులు లోపల ఉండాలి. ఏమైనా షూటింగ్ ఉందా? నేనే హీరో, నువ్వు హీరోయిన్ చేస్తావా? లేదండి. పద బయలుదేరు. ఆ చివరి ఎవరమ్మా పేరు చెప్పు? సుధీర్ సార్, సుధీర్. పిల్లండి. అప్పారావు గారు మీకు తెలుసా? తెలుసండి అప్పారావు బాబాయ్. మిమ్మల్ని కలిసారా? మొన్న 3 days బ్యాక్ కలిసాను. దేనికోసం కలిసారు? ఆ న్యూస్ నుంచి వచ్చాడు, ఏదో మిషన్ సారీ బాటిల్ తీసుకొచ్చాడు.
అప్పారావు గారు ఎప్పుడు కలిసారు మిమ్మల్ని? 3 days బ్యాక్ కలిసాను సార్. అప్పారావు గారు కలిసిన తర్వాత ఎవరైనా కలిసారా? లేదు సార్, నేను ఎవరిని కలవలేదు సార్. నీ ఫోన్ లిస్ట్ లో చూస్తే నీ లొకేషన్ చూడు. రాత్రి 12 గంటలకు అమీర్పేట, 1 గంటలకు లక్డీ కప్పు, 2 గంటలకు పంజాకోట. ఏం చేస్తున్నావు ఈ టైంలో అక్కడక్కడ? సార్ నేను నైట్ టైం యోగా నేర్పిస్తా ఉంటాను. నైట్ టైం నైట్ టైం యోగానా? కరోనా కదా సార్, అందరికి ఎలా ఉండాలి ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాం. అదేదో పగలు నేర్పించొచ్చు. పగలు నేను నేర్చుకుంటా సార్. రేపటి నుంచి ఫుడ్ అన్ని కూడా మనకి క్వారంటైన్ సెంటర్ లోనే ఉంటాయి. అక్కడే తినేసి అక్కడే ఉండాలి. అయితే నాకు మార్నింగ్ ఎగ్ వైట్స్, నైట్ మామూలుగా ఫుడ్, దాని తర్వాత వెళ్ళి బట్టలు తెచ్చుకో. క్వారంటైన్ లో మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావచ్చా సార్? మేము హనీమూన్కి వెళ్తాను, ఎవరైనా తీసుకెళ్ళడానికి కాదు సార్, నేను ఇలా ఇంకోళ్ళని కలిసాను సార్ ఈ మధ్యలోని. వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. అమ్మా లేగమ్మా, నువ్వు కూడా పైకి నించో. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చావంట నువ్వు? షేక్ హ్యాండ్ కాదు సార్, నేను షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తే హగ్ చేసుకుని సార్ వచ్చి నన్ను. హలో, కలిసాం కదా తను ఎవరు నాకు తెలియదు సార్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్, మొత్తం మేమే ఉంటాం. మాది మామూలుగా ఉండదు సార్. మా నువ్వు కూడా రా, ఏం కాదు. సరే సార్, మేమిద్దరం మా ఇంట్లో క్వారంటైన్ అవుతాం సార్. మనం చూసుకోవచ్చు కదా బాబు. క్వారంటైన్ సెంటర్ అందరూ వచ్చేయండి. టెస్ట్ పూర్తి మనం పిలిస్తే ఈ బొగడగాళ్ళు అందరూ వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. లెట్స్ వి సెలబ్రేట్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఆ రోజుల్లో టీవీలో ఏదొస్తే దాన్ని ఎగబడి చూసేవాళ్ళం, ఎందుకంటే అదే టైం పాస్ కాబట్టి. అలా టీవీ కొన్న ఓ ఫ్యామిలీకి టైం పాస్ కి బదులు టార్చర్ ఎదురైందట. ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీ. అంటే మా ఆవిడ కొద్దిగా సిగ్గండి. అంటే మా ఆవిడ సిగ్గులేదా? పక్కింటోడు పక్కింట్లాగా ఉండు, మా ఇంట్లో దూరం అనుకో పొర్ర పగిలిపోద్ది. అయినా నువ్వేంటే ఎంట్రీ సాంగ్ ఉంటే ఎవరితో పాటు దాడి చేస్తావా? లోపలికి రండి, పని చెప్తాను. పక్క పక్కలలో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. ఏం గుడుంబరావు? గుడుంబారావు. అదేనే గుడుంబరావు ఏంటయ్యా పేరు? మా తాతయ్యకి గుడుంబ వ్యాపారం ఉండేది, బాగా కలిసి వచ్చిందని చెప్పి నాకు ఆ పేరు పెట్టుకున్నాడు. ఎలా పెట్టినా సరే నీ పేసి కరెక్ట్ గా సరిపోయిందయ్యా. మా ఆవిడ టీవీ కొనమంది అయ్యా, లేకపోతే చచ్చిపోతానంటుంది. ఇగో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, వెంటనే చచ్చిపోమని. అది చచ్చిపోనా పర్లేదు, నన్ను చంపా చస్తానంటుంది. ఇలాంటి అవకాశం అస్సలు రాదు, వెంటనే చేయమను. టీవీ కొనుక్కోవాలని 38 రూపాయలు ఉంది, ఒక 12 రూపాయలు అప్పు కావాలి. 12 రూపాయలా? 12 రూపాయలా? 12 రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తే అక్కడ కొంత ఎక్కడో కొంత తీసి ఇవ్వాలి. ఇస్తావా లేదా చెప్పు ముందు. సర్లే ఇస్తావులే. ఇదిగో ఏంటది? 12 రూపాయలు ఇవ్వకపోయినా నువ్వు ఎలాగో కాలు పట్టుకుంటావు అనుకో. కాలు కాదు చేతులు అనుకో, నువ్వు ఇస్తావు అంతే. ఈ ఎదవ ఇగోలకి ఏం తక్కువ లేదు. ఇంత పేపర్ ఏంటి చెప్పు. అగ్రిమెంట్. అగ్రిమెంటా? పక్క పక్కింటోళ్ళు అగ్రిమెంట్ ఏంటి? పక్క పక్కిళ్ళలో అయినా సరే పక్కాగా ఉండాలి. పక్కాగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? సైన్ చేయాలి అంతే కదా. చెప్పు అక్కడ పెట్టాలి చెప్పు. ఇదిగో ఇక్కడ కింద పెట్టు. ఎంత చదివావు? 2వ తరగతి. అనవసరంగా పెన్నుకి డబ్బులు పెట్టేసేవరా. మీ ఆవిడ రమ్ము సంతకం పెట్టడానికి. అయ్యా సంతకమా? సాక్షి సంతకం. అలా చెప్పాడు. ముద్ర ముద్ర అన్నావు, దీని పేరు చూస్తే పెద్ద క్షుద్ర పూజలు చేసేదానిలాగా ఉందండి. అలా ఉంటదిలే గానీ ఏలు ముద్ర అంటే తెలుగులో వేయాలా ఇంగ్లీష్ లో వేయాలా? తెలుగులో వేయాలా ఇంగ్లీష్ లో వేయాలా? ఆగాడు ఎక్కడికి వచ్చాడు? ఫోన్ చేస్తా, నాకు డబ్బులు దొరికేసినాయి కదా. హలో హలో, టీ ఎప్పుడు వస్తుందమ్మా? నేను తెచ్చినప్పుడు వస్తుంది. ఈడ ఆడే బక్కోడు, ఈడ 80s లో కూడా దొరుకుతుంది, నన్ను వదలడు. నువ్వు రా, మా ఇంటికి పొందు టీవీ పట్టుకుని రా ముందు చెప్తున్నావు. టీవీ వస్తుంది, టీవీ వచ్చింది రా.
రాఘవరావు ఒరే నీ పేరు రాయించుకున్నావేంట్రా? మనమే రాయించాం, 12 రూపాయలు అప్పిచ్చాం కదా. ఈవిడే నా దగ్గర 7 రూపాయలు అప్పు తీసుకుంది. ఏంటి అనసూయ గారు 7 రూపాయలు అప్పు తీసుకుందా? అంటే కొనాలి 7 రూపాయలు తక్కువైంది అప్పిస్తారా అని అడిగింది. రుజువేంటి? వెనకతల Q7 అని రాసి ఉంటది. ఆహా. 7 అంటే మనం ఇచ్చిన 7 రూపాయలు. టీవీ వచ్చింది దా పూజ చేద్దు గాని ముద్రా. ఓయ్, 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 పెద్ద ప్రాజెక్టు పూజ చేసినట్టు చేత కోను గొయ్యి దానికి. సరే సరే మా టీవీ మాకు వచ్చింది కానీ నువ్వు ఇంటికి పో. ఎక్కడికి వెళ్ళిపోయేది? మీ టీవీకి 12 రూపాయలు ఇచ్చాం. 12 రూపాయలు ఇస్తే మొత్తం ఇచ్చేదాకా మేము చూసుకుంటాం టీవీ. ఏం చూస్తావురా నువ్వు? ఏం చూడకూడదు. అక్కడ దాగో బంగారం. బంగారం అండి మన పక్కింటి అంకులు టీవీ కొంటానంటే అంకుల్కి మనం 12 రూపాయలు అప్పిచ్చాం. అంకులు ఒరే దానికి నేను అంకుల్ అయితే నువ్వేమవుతావురా? కాంప్రమైజ్. సర్లే గురుగారు వెళ్ళొస్తాను మరి. వెళ్ళిపోతావయ్యా, అంత పెద్ద టీవీ మోసుకుని వచ్చావు కదా, టీ తాగి వెళ్తే. మీరు అందరూ ఏది మీ సొంత మాట్లాడుతున్నారు? పోనీ మీరు 12 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం. 12 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం. 12 రూపాయలు ఇప్పుడు ఎక్కడ వచ్చేస్తాలే. అయ్యి పౌరుషానికి లేదు. 12 రూపాయలు ఇచ్చినప్పుడు మేము వెళ్తాం. బంగారం దా ఇలా ఆంటీ దగ్గర కూర్చో అమ్మా. టీవీ పెట్టరా. ఇదిగో క్షుద్రా, ఓ ముద్ర, ఆకలేసేస్తుంది. నువ్వు వెళ్ళి కొద్దిగా బాగా వంట చేసుకొచ్చి అమ్మ అందరికి. బంగారం నువ్వేం తింటావురా? కోడికూర తింటాను. ఏమే తొందర తీసుకురా, ఆకలేస్తుంది. వచ్చేసింది ఇలా దా. ఏంటి పట్టుకు కొడతావంటా నువ్వు? కూరలో ఉప్పు ఎక్కువ వేసింది. అయితే అది తింటే బీపీ వస్తుంది. నువ్వు మంచాన్ని పడి హాస్పిటల్లో పడతావు. నా 12 రూపాయలు ఎవడిస్తాడు? ఇదిగో నీకేమన్నా బయట నుంచి కావాలంటే అంకుల్కి చెప్పు, బయటికి వెళ్తే తెస్తాడు. మొహమాట పడక. 12 రూపాయలు ఇచ్చాం. 12 రూపాయలు ఇచ్చాం. నిద్ర ఇంటికి పడుకోవచ్చు కదరా? నిద్రపోలేదండి. నిద్ర వస్తుందో రాదో టెస్ట్ చేస్తున్నాను అంతే. అమ్మా అప్పుడే తెల్లారిపోయిందా? టీవీలో సొక్క వస్తుంది. టీవీలో చొక్క వస్తుంది. అక్కడ చొక్క వస్తున్నా. ఒక నిమిషం గ్లాస్ తెచ్చుకుంటా రాగు. చొక్క అంటే నువ్వు బారులో వేసేది కాదురా. బొమ్మ రాలేదు చొక్క వస్తుంది చెప్పి టీవీలో చొక్కలు ముక్కలు వస్తాయి ఎక్కడైనా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చొక్కనేటప్పటికే తుడు తుడు ఏం తొట్టమేంట్రా? ఇదిగో చూడు. ఇందాల్చి నేను కొన్నాను చెప్తున్నావు. తుడు 38 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కున్నాను రా టీవీ. 2 రూపాయలు ఎవడిచ్చాడు దానికి? నాకేమొద్దు, టీవీ తీసుకెళ్ళిపో చెప్తాను. చచ్చిపోతాను. నేను చంపుతా. తీసుకెళ్ళు. నీ 12 రూపాయలు 12 రూపాయలు నువ్వేంటే వెళ్ళు. అంకుల్